హాయ్ వైటీ దోస్తులు, మీరు చూస్తున్నది రేవతి.క్రియేషన్స్ ఛానల్. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నాను నా ఛానల్ ద్వారా అంటే, నేను 7 శనివారాల పూజ చేయాలనుకొని సంకల్పించుకొని ఈరోజు మొదటి శనివారము అంటే వాడపల్లిలో ఉంటుంది. ఇది తూర్పుగోదావరి డిస్ట్రిక్ట్ వాడపల్లిలో ఉంటుంది. ఇక్కడ 7 శనివారాల పూజ వెంకన్నక స్వామికి చేస్తే మంచిదని చెప్తే నేను 7 వారాల పూజ చేయడానికి సంకల్పం చేసుకున్నాను. అందుకే నా ఈ మొదటి రోజు ప్రయత్నం చాలా ఎలాంటి విఫలం కాకుండా మంచిగా జరిగిందన్నమాట. పూజ నేను 7 ప్రదక్షిణలు చేయగానే తర్వాత ఇంకో సంకల్పం కూడా చేసుకున్నాను. ఏంటంటే 7 ఇటుకలతో పూజ అనమాట. ఈ పూజ ఏంటంటే ఇక్కడున్న భక్తులు చాలా మంది భక్తులు, అలాగే నాకు డౌట్ వచ్చే పూజారి గారిని కూడా అడిగాను. ఆయన ఏం చెప్పారంటే ఇక్కడ 150 రూపాయలు కడితే వాళ్ళే మొత్తం వీళ్ళే ఇక్కడున్న వాళ్ళే మనకి ఇటుకలు, పూజ సామాగ్రి, ఆయిల్ అన్నీ ఇస్తారనమాట. మొత్తం టోటల్ పూజకు కావాల్సిన సామాన్ అంతా 150 రూపాయలలోనే ఇస్తారు. అలా ఇవ్వగానే వాటిని తీసుకొని మనం ఒక ప్లేస్ ఎంచుకొని ఖాళీ ప్లేస్ ఎక్కడైతే మనం కూర్చోదగినంత ఇటుకలు పెట్టగలిగినంత ప్లేస్ ఉంటుందో ఆ స్థలాన్ని చూసుకొని అక్కడ వాటర్ ప్యాకెట్ కూడా వాళ్ళే ఇస్తారు. నీళ్లు జల్లి పసుపు కుంకుమతో ముగ్గేసి అప్పుడు మనం ఏదైతే మనం సంకల్పం చేసుకున్నామో ఆ సంకల్పం ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఇటుకల్ని ఒక్కొక్కటి 7గా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని పేర్చుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని పేర్చుకోవడం వల్ల మనము సంకల్పం చేసుకున్న మన సొంతింటి కళ అనేది నెరవేరుతుందని ఇక్కడ పూజారి గారు చాలా గట్టిగా చెప్పారు. చాలా ఏళ్ళ నుంచి కూడా చాలామంది భక్తులు ఉండడానికి ఇల్లు లేక గుడిసెలో ఉండేవాళ్ళు కూడా, స్థలం లేని వాళ్ళు, రోడ్డు పక్కన గుడిసెలు వేసుకునే వాళ్ళు కూడా ఆడ మగాన్ని తారతమ్యం లేకుండా తేడా లేకుండా వచ్చి ఇలా పూజ చేసుకుంటే దేవుడు వాళ్ళ తాహకు తగ్గట్టయినా ఒక్కొక్క ఇంటి స్థలాన్ని ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు అని అనేది ఇక్కడ ఉన్న పురాణ కాదనమాట. అందుకే పూజారి గారు చెప్పగానే నేను కూడా ఈ సామాన్ అంతా తీసుకొని 7 ఇటుకలను అయితే ఇలా పేర్చేసాను. పేర్చి పసుపు కుంకుమతో కూడా అలంకరించేశాను. మనము కోరుకునే కోరిక న్యాయబద్ధమైంది, మంచిది అని దేవుడు కనిపిస్తే ఖచ్చితంగా మన కోరిక నెరవేరుస్తాడు. ఎందుకంటే మంత్రబలం కంటే మన మనసుతో చేసే సంకల్పం అనేది చాలా గొప్పదన్నమాట. ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడన్న నమ్మకం నాకు చాలా గట్టిగా ఏర్పడింది. అందుకే నేను కూడా పూజ స్టార్ట్ చేశాను. నేనైతే ఒక మంచి కోరికనే కోరుకున్నాను. ఆ కోరిక నెరవేరాలని దేవుణ్ణి మంచిగా సంకల్పం చేసుకుని 7 ప్రదక్షిణలు అయితే చేశాను. ఆ తర్వాత ఈ సంకల్పం కూడా చాలా స్ట్రాంగ్గానే కోరుకున్నాను. చూద్దాం, దేవుడు నా వైపే ఉండడని నేను అనుకుంటున్నాను. ఎలాగైనా నాకు ఇస్తాడన్న నమ్మకంతో నేను పూజ చేస్తున్నాను. ఏదైనా సరే నమ్మకంతో చేయాలని పంతులు గారు చెప్పారనమాట. సో నేను దేవుడి మీద నమ్మకం వేసి పూజ అయితే స్టార్ట్ చేశాను. పసుపు కుంకుమ వేసిన తర్వాత ఇటుకలను ఆ వాటర్ ప్యాకెట్లో ఉన్న నీళ్ళతో మనం అలా తడుపుతూ 7 ఇటుకలను తడపాలి. ఎందుకంటే పసుపు పెట్టినప్పుడు పసుపు అనేది అతకదు కదా, పౌడర్ కదా, గాలిలో కొట్టుకపోతుంది. ఎండాకాలం కదా, ముందే ఈదురు గాలులు వస్తాయి. అందువల్ల వాటర్తో అలా వేయాలి. వేసాక పసుపు అన్ని ఇటుకలకు సేమ్ 7 ఇటుకలకు అలాగే పసుపు పెట్టేసుకోవాలి. ప్రతి ఒక్కరు ఇలా చేస్తే నేనేంటో కొత్తగా చేస్తున్నారు, ఏమైందని ఫస్ట్ అయితే నేను అనుమానపడ్డా. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళని 4-5 మందిని విచారించాక, పూజారిని కూడా విచారించాక అప్పుడు ఓకే అని నేను కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అలా పసుపు పూసినంతరం కుంకుమ కూడా తీసుకొని బొట్లుగా 3 నామాలుగా పెట్టుకున్నాను అనమాట. వట్టిగా పెడితే ఇట్లా షేప్ రావట్లేదు, అందుకని 3 నామాలు రావట్లేదు. అందుకని నేను వాటర్ కూడా చేతిలో కొన్ని వేసుకొని కుంకుమను కలుపుతూ 3 నామాలుగా దిద్దాను. నేను ఎలా చేయాలని నా పక్కన ఉన్న ఒక అన్న కూడా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళ ఆవిడ రాలేదేమో, పాపం ఆయన చేస్తున్నాడు, ఒక్కడే వచ్చాడు. ఎవరైతే ఆవిడనా ఆయనని కాదు, మనం కోరుకుంటే ఇంట్లో ఎవరు కోరుకున్నా కూడా కోరిక నెరవేరుతుందని ఇక్కడికి వచ్చే భక్తులందరి నమ్మకం అనమాట. నేను కుంకుమలో నీళ్లు కలుపుతూ అలా తిరిగిన 3 నామాలు వెంకటేశ్వరుని 3 నామాలు పెట్టేస్తున్నాను. ఆ స్వామి దయ నాకు 3 తరాల వరకు నాకు, నా పిల్లలకు, నా ముని మనవాళ్ళకు అందరికీ కూడా 7 తరాలకు అందరికీ ఈ 3 నామాలు పెడుతూ నా తర్వాత 7 తరాలు కూడా చల్లగా బతకాలని ఆశీర్వదించమని ఈ వెంకన్న స్వామిని 7 వారాల వెంకన్న స్వామిని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మొక్కుకుంటున్నా. దేవా, నువ్వే అందరిని దగ్గరికి వచ్చినప్పుడు అందరూ ఏదో చిన్న చిన్న కోరికలతో తన వరకే తనే చల్లగా బతకాలి, తనే మంచిగా ఉండాలని కోరుకుంటారు. నేను మాత్రం నా తర్వాత నా తరాలు కూడా బాగుండాలని నేను ఈ సంకల్పం చేస్తున్నాను. నన్ను గట్టిగా దీవించు తండ్రి.
నీ మీద నమ్మకం నాకు చాలా ఎక్కువ. అందుకే నేను 7 కొండలకు కూడా ప్రతి సంవత్సరం నాకు నచ్చిన ప్రతిసారి సంవత్సరంలో 3-4 సార్లు అయినా వస్తాను. అలాగే ఇక్కడికి కూడా ఈ 7 వారాల పూజను సక్రమంగా దిగ్విజయంగా చేసే శక్తిని నాకు ఇవ్వమని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చాలా దూరం నుంచి రావాలి కదా నీ దగ్గరికి. కరీంనగర్ నుంచి నీ దగ్గరికి రావాలంటే చూడు, అక్కడ నుంచి నేను శుక్రవారం నైట్ బయలుదేరి నీ దగ్గరికి వచ్చి నేను 7 వారాలు తిరిగి నేను మళ్ళీ శనివారం రోజు మా ఊరు వెళ్ళిపోవాలన్నమాట. ఇది అయినా సరే నేను గట్టి సంకల్పంతో నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే నీ దగ్గరికి వచ్చాను. నా కోరికను మన్నించు తండ్రి, నా కోరికను తీర్చి నన్ను హ్యాపీగా ఉంచుతావన్న నమ్మకం ఇక్కడున్న ప్రజలందరినీ చూశాక నాకు కూడా ఏర్పడింది. యూట్యూబ్లో చూసి వాళ్ళు వీళ్ళు చెప్తే నేనేమో అనుకున్నాను, కానీ నీ మహిమ చాలా గొప్పదని నీ దగ్గరికి వచ్చాకే నాకు తెలిసింది. తర్వాత దీపం ఇచ్చారు కదా కుందెలో, కుందెలో నూనె, వాళ్ళే నూనె ఇస్తారు. నూనె పోసి ఈ వత్తిని అందులో మునిగేటట్టు నానబెట్టి నేను దీపం అగరబత్తులు దీపంతో పెట్టి మనకి తమలపాకులు కూడా ఇచ్చారు. తమలపాకుల కింద తమలపాకులను వేసి దానిపైన దీపం పెట్టి అందులో నూనె వేసి వత్తులు వేసి అగరబత్తులతో నేను ముట్టించుకుంటున్నాను. నిజంగా నేను ఏమో అనుకున్నాను, కానీ నాకు ఎంత సంతోషం అనిపించిందంటే చాలా స్ట్రగుల్స్. నిజంగా ఈ వాడపల్లికి రావాలంటే జర్నీ సామాన్యంగా ఈజీగా జరగదు. ఎందుకంటే చాలా అడ్డదొడ్డంకులు, తర్వాత అడ్డదిడ్డమైన కష్టాలు అలా ఇలా అనుకుంటూ చాలా కష్టాలతో నేను ఇక్కడికైతే చేరుకున్నాను. డైరెక్ట్ బస్ బుక్ చేసుకున్న బస్సు లేట్ రావడం, తర్వాత మేము అనుకున్న టైంకి రీచ్ కాకపోవడం, ఇవన్నీ జరిగినాయి. వెళ్ళగానే ఇక్కడ రూమ్స్ అయితే ఉండవు అందుబాటులో. తర్వాత ఒకరు ఇస్తారు అంతే, కళ్యాణ మండపం వాళ్ళు, అందులో కూడా ఫుల్ అయిపోతే శనివారం కాబట్టి. గోదావరి నది, గంగా నది పక్కనే ఉంటుంది కాబట్టి గంగలో స్నానం చేసుకోవచ్చు. బట్టలు మార్చుకోవడానికి ప్లేస్ కూడా ఉంటుంది, డ్రెస్సులు కూడా చేంజ్ చేసుకోవచ్చు. తర్వాత పూజ ప్రదక్షిణలు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. కానీ ఒకవేళ అన్నదానంలో, ఇక్కడ అన్నదానం కూడా మధ్యాహ్నం కాగానే వచ్చిన ప్రతి ఒక్కరికి అన్నదానం అనేది చేస్తారు. ఈ అన్నదానం అనేది అన్నం అయితే చాలా టేస్ట్గా, కర్రీ చాలా టేస్ట్గా ఉంటాయి. కానీ జనాలు కూడా అంతే ఎక్కువ మంది ఉంటారు. కానీ ఓపికతో నిల్చొని ఆ అన్న ప్రసాదాన్ని మనం స్వీకరించాల్సిందే. ఎందుకంటే చుట్టుపక్కల ఎలాంటి హోటల్స్ ఏముండవు. మనకి అన్నం అనేది ఎక్కడ హోటల్లో దొరకదు. తింటే టిఫినే కానీ అన్నం అయితే దొరకదు. కాబట్టి దేవుడి మీద నమ్మకంతో జై శ్రీమన్నారాయణ, గోవింద గోవింద అనుకుంటూ లైన్లో నిల్చుంటే ఈజీగా లైన్ కూడా తొందర అయిపోతుంది. మనకి అన్నప్రసాదం కూడా వెంటనే దొరికిపోతుంది. కానీ అన్నం అయితే అంతమంది జనాలు వచ్చినా దాదాపు 2-3 లక్షల మంది వస్తారు శనివారం రోజు. ఇంతమందికి కూడా చాలా ఓపిక్గా వండి పెట్టారంటే నిజంగా అంత దేవుడి దయ. అంతమందికి అంత టేస్ట్గా కూడా నిజంగా అంత దేవుడి కృప ఉండడం వల్లనే, వెంకటేశ్వర స్వామి కృప వల్లనే ఇంతమంది అన్నదానానికి సహకరిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరు కడుపు నింపేస్తున్నారు. నా పూజ అయితే దీపం పెట్టుకొని మొక్కడంతో కంప్లీట్ అయిపోయింది. నేనైతే మంచిగా దేవుడిని ప్రార్థించాను. ఏడుకొండల స్వామి, వెంకన్న, నీతో పాటు ఈ వాడపల్లి వెంకటేశ్వర స్వామి కూడా, ఎక్కడైనా మా ఇంటి లెవెల్ వెంకటేశ్వర స్వామి అనుకోండి. నేనైతే మంచిగా మొక్కుకొని కొబ్బరికాయను కొట్టి ఆ కొబ్బరి నీళ్ళను కూడా ఆ ఇటుకల మీదనే మనం నివేదన చేయాలి. అలా నివేదన చేశాక కొబ్బరి చిప్పల్ని కూడా అటుపక్కకి ఇటుపక్కకు పెట్టేసి మరోసారి నేను దేవుణ్ణి మంచిగా ప్రార్థించాను. నేను చేసిన తప్పు ఒప్పులు ఏమైనా ఉంటే నన్ను క్షమించి నన్ను మంచి దారిలోకి తీసుకెళ్ళు. నేను కోరుకున్న కోరికలన్నీ న్యాయబద్ధమైనవే అయితే నాకు అవన్నీ తీర్చమని మొక్కుకున్నాను. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీం ఓం నమః పరమలక్ష్మ్యై శ్రీ విష్ణు వక్షస్థితాయై రమాయై ఆశ్రిత తారకాయై నమో వత్నిజాయై నమః. మనము వెంకటేశ్వర స్వామిని 1000 గోవింద నామాలు పలికి మొక్కడం కంటే ఈ ఒక్క మంత్రంతో మనం ప్రసన్నం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం అమ్మను పూజిస్తే అయ్యవారు తప్పకుండా మనల్ని కరుణిస్తారు. అందుకని ఫస్ట్ మనం అమ్మనే పూజించాలి. అయ్యవారు ఆటోమేటిక్గా మనకి సహకరిస్తూనే ఉంటారు. అందుకని 1000 గోవింద నామాల కంటే ఈ